దోస్తులు ఇవాళ మేము అరిపిండి రొట్టె చేసుకుంటాను. రొట్టె సరి పెట్టిన ఇగో పిండి ముందట పెట్టుకున్న అరిపిండి ఇగో ఇట్లా ఉప్పేసి మంచిగా కలిపి వేసరి దించి కింద పోయాలి. మంచిగా బురద కావద్దు, బాగా గట్టిగా కావద్దు. చూడండి దోస్తులు నేను ఎట్లా చెప్తాను. ఇట్లా ఉప్పాలి. ఇట్లా ఉప్పి మంచిగా బాగా పొడి ఉన్నా రొట్టె వలుగుతుంది. దెబ్బడైతేనేమో రొట్టె రాదు. మంచిగా ఎదత్తుగా నీళ్ళకు పిండికి మంచిగా మెదిగేటట్టు చేసుకొని పిసకాలి. మళ్ళీ కొంచెం విసికి మంచిగా ముద్దకు వచ్చిన వాళ్ళే మెత్తగా విసకాలి, కొట్టాలి. కొడితే ఇక రొట్టె పెంక గరం అయిన వాళ్ళే వేయాలి. వేసి ఒక పేగుల తడిగుడ్డతోని చెంబుల నీళ్ళు పోసుకొని తడిగుడ్డతో తుడవాలి. తుడితే రొట్టె నీట్గా ఉంటుంది, తింటే మంచిగా ఉంటుంది. పప్పు వేసుకొని మంచిగా రొట్టె అదుకొని తినాలి. కానీ చికెన్ మటన్ కూడా పని చేయాలి. హాయ్ దోస్తులు, సుత్తాన్రా ఎసరు పెట్టి ఉప్పిన పిండి మంచిగా కలిపి ఇగో ముద్ద చేసిన మంచిగా విసుకుతాను. ఇట్లా విసుకాలి. ఇట్లా విసికితే మంచిగా వస్తుంది. ఇక రొట్టె వెనకట చేతి మీద ఎత్తరాట, రొట్టె చేతి మీద ఎత్తరాట. కానీ నాకు చేతి మీద చేయరాదు, పీట మీద చేయరాదు. ఇగో నేను సాట మీద చేస్తా. సాట్ల పొడిపిండి పోసి రొట్టె కొడతాను. పిండి పిసికిన ఇగో చేతి మీద ఇట్లా అనుకున్నా ఇగో పొడిపిండి పిసికి రొట్టె కొడతా. చూడు ఈ రొట్టె ఇట్లా కొడితే పెంక గరం అవుతుంది. ఇగో పెంకలు ఎత్తా. పెంకలు వేసి హాయ్ దోస్తులు, వెనకట కూడా మాకు ఎంత పని ఉన్నా పొద్దున రాక పొలం పనులు వేసి వచ్చి జొన్న పిండి ఉప్పుకొని ఇగో ఇట్లా రొట్టె చేసుకుందాం. జొన్న రొట్టె, మక్క పిండి రొట్టె చేసుకొని పప్పు వేసుకొని తిని పండుకుందాం. ఎంత రాత్రి అన్నా కానీ ఆట పడపోదు. ఇప్పటి వాళ్ళకు అడవిలో పని ఎక్కువ లేదు, కానీ ఇంటికాడ ఆడుకుంటానికి ఆట వస్తుంది. ఏమన్నంటే బాగా చేసినావు వెనుకట అని మాట్లాడతారు. 5 దోస్తులు రొట్టె కొట్టిన పెంక గరం అయింది. ఇగో నేను రొట్టె పెంకలు ఎత్తాను. ఇగో ఇట్లా తడిగుడ్డతో తుడవాలి. తుడితే మంచిగా మీద వస్తుంది, మంచిగా పొంగుతుంది. వీడియోలు మీరు చూడాలి, లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి, గంట కొట్టాలి. ఇంకా ముందు చేసేటివి ఉన్నాయి. టైం వరకు ఈ రొట్టెకి ఇట్లా కొట్టుకోవాలి. ఆ రొట్టె తీసి రొట్టె వేయాలి. ఇట్లా చేస్తే మంచిగా పల్లెములు వేసుకుంటే మూత పెట్టుకుంటే సూపర్ ఉంటుంది రొట్టె మెత్తగా. ఈ రొట్టె మర్రి వేయాలి. ఇగో రొట్టె కొంత కాలినాక ఇగో ఇట్లా మర్రి వేయాలి. మర్రి వేసి ఇక మంట పెడితే ఇటు కూడా కాలుతుంది. రొట్టె కాలింది. ఇగో తీసి ఇట్లా వేయాలి. ఇగో ఇట్లా తడిగుడ్డతో ఇట్లా దూడవాలి. రొట్టెకు దూడవాలి. రొట్టెకి ఇట్లా దూడిసి మనం పెంకలకి తీసిన రొట్టె మీద ఇగో గిట్ల మూత పెట్టుకోవాలి. ఇగో గిట్లనే ఇక రొట్టె తర్వాత రొట్టె కొట్టి పెంకలు వేయాలి. పెంకల రొట్టె తీసి పళ్ళెం వేయాలి, మూత పెట్టాలి. ఇట్లా చేయాలి. రొట్టె దోస్తులు రొట్టె చేసుడు అయిపోయింది. ఇగో నేను రొట్టె చేసుకుంటా పళ్ళెం వేసి మూత వేసిన. మీరు గిట్లనే చేసుకోండి. అయిపోయింది రొట్టెలు చేసుడు. వేదశ్రీ రాజవ్వ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, గంట కొట్టండి.